నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము, కోపము కనబరుచుట, కోపము తెలియచేయుట. ఇంతకుముందు గడిచినటువంటి శోభకృత కానీ శోభకృత కానీ సంవత్సరాలు, ఇవన్నీ కూడా శోభన నామ సంవత్సరాలు, ఇవన్నీ కూడా ప్రజలకి కొంత ఆనందదాయకంగా కరోనా కష్టాల నుంచి బయటపడి ఇప్పటికైనా మంచిగా ఉన్నాము అని చెప్పుకునే విధంగా ఉన్నప్పటికీ ఈ క్రోధినామ సంవత్సరం కొన్ని విపత్కర పరిస్థితులు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పాపగ్రహాలు శుభాధిపత్యం పొందాయి కాబట్టి పాప ఫలితాలే ఎక్కువగా ఇస్తాయి. శుభగ్రహాలు పాపాధిపత్యం పొందితే శుభ ఫలితాలు పెరుగుతాయి, పాపము తగ్గుతుంది. పాపగ్రహాలు శుభానికి ఆధిపత్యం వహించాయి కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క పాప ఫలితాలనే మనకు అందిస్తాయి. అందుకనే పాలించే పాలకులు మంచివాళ్ళు అయ్యారనుకోండి, పాలింపబడే ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం ఏదో మనం గడిచినటువంటి 10 సంవత్సరాల నుంచి మనం అనుభవిస్తున్నాం. పాలించే పాలకులు అవినీతి పరులై ఉన్నా, చెడ్డవాళ్ళై ఉన్నా ప్రజలకి కష్టాలు తప్పవు. అయితే ఈ సంవత్సరం పాలింపబడే పాలకులు న్యాయానికి సంబంధించినటువంటి విషయాల్లో నిర్మోహమాటముగా ఖచ్చితత్వంతో ఉంటారని చెప్పవచ్చు. ఎందుకనంటే కుజుడు న్యాయానికి ప్రతీక. అందుకే లాయర్లందరూ కూడా నీలిరంగు వస్త్రం కానీ నలుపు రంగు వస్త్రం కానీ ధరిస్తారు. న్యాయవాది, న్యాయమూర్తి కూడా. అలాగే శని భగవానుడు నిష్పక్షపాతి, న్యాయానికి ప్రతీక. అందుకనే శని భగవానికి సంబంధించినటువంటి నల్లని వస్త్రం ధరిస్తారు. కుజుడు లాయర్లని సూచిస్తే శని భగవానుడు న్యాయానికి ప్రతీకగా నలుపు రంగు. కాబట్టి ఇక్కడ న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి ప్రజలకి. అలాగే పాలకులు చేసినటువంటి కొన్ని ఆర్డినెన్స్ లేదా రాజ్యాంగ సవరణలకి ప్రజలలో ఆగ్రహ జ్వాలలు పెరుగుతాయి. ఇది భారతదేశం ఏమీ మినహాయింపు కాదు. భవిష్యత్తు ప్రపంచమంతా కూడా ఈ విధంగా జరగవచ్చు. కొన్ని చోట్ల నిరసన జ్వాలలు పెరిగినా అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరార్థమే జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు కూడా ఆమోదించి ఆ యొక్క నిరసన నుంచి తప్పుకుంటారు. ఇది భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటనలు. ఇక వెరసి చూసినట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. కాబట్టి ఈ యొక్క పట్టికలోనే ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలి మీనరాశి వారిని తెలియజేస్తుంది. ఆదాయం 11, వ్యయం 5 అన్నప్పుడు 11 రూపాయలు ఖర్చు 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. మిగిలిన 6 రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలి ఆలోచన చేసుకొని దానికి ప్రణాళికాబద్ధంగా మీ యొక్క జీవితాన్ని కనుక మరల్చుకుంటే జీవితం పూల పాన్పులా ఉంటుంది. ఆదాయానికి కంటే ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మంచి భవిష్యత్తు కలుగుతుందని ఈ యొక్క పట్టిక ద్వారా మీనరాశి వారికి తెలియజేస్తుంది. ఇక రాజ్యపూజ్యం 2, అవమానం 4 అన్నప్పుడు మీరు చేసే ఏ ప్రతి పనైనా ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఇద్దరు అయితే మిమ్మల్ని చూసి అసూయపడి మీ యొక్క చేసే ప్రతి పనిని ఆటంకపరిచి మీకు నిరుత్సాహపరిచే వాళ్ళు 4 తయారవుతారు. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వారి కంటే కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల పట్ల మీరు ఒక కన్నేసి ఉంచాలని చెప్పి ఈ యొక్క పట్టిక ద్వారా తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటిదండి జ్యోతిష శాస్త్రము. ఒక్క మాటతో జీవితం అంతా ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండాలో మీనరాశి వారికి అందరికీ కూడా తెలియజేస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే రాశిలోనే రాహు సంచారము, తృతీయంలో రాశ్యాధిపతి అయినటువంటి గురువు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని. కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎదుర్కోక తప్పదు. రాహు ప్రభావం రాశిలోనే ఉండడం, సప్తమంలో కేతు ప్రభావం ఉండడం ఒక రకంగా మాయ చేత కప్పబడి ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీ జీవితం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాయకి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేది రాహుకేతు గ్రహాలు. రాహువు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. కాబట్టి మీరు ప్రగల్భాలకు పోయి నేను ఇది చేస్తా అది చేస్తా అన్నప్పుడు అవి చేయడానికి మీరు తప్పని పరిస్థితులు కొన్ని ఏర్పడతాయి. కాబట్టి ఇష్టం లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి భవిష్యత్ ప్రణాళిక కూడా ఎవరితో కూడా మీరు చెప్పకండి, మీ మనసులోనే దాచుకునే ప్రయత్నం చేసుకోండి. మీనరాశి వారు అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే మాయకి లొంగిపోతారు. ఎదుటి వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలను తెలుసుకోలేకుండా వారు మంచిగా మాట్లాడితేనే మీరు వారికి సహాయ సహకారాలు అందిస్తారు. వారి యొక్క కుటిలత్వాన్ని మీరు గ్రహించలేకపోతారు. కాబట్టి మీరు
మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీకు జన్మ రాహు సంచారం మీనరాశి వారికి తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి ప్రతిభ కలిగినటువంటి ఉత్తీర్ణత శాతంతో మీరు చక్కగా విద్యను ముగిస్తారు. కోరుకున్నటువంటి విద్యాలయాల్లో విదేశీ విద్య కానీ లేదా ఇతరత్ర ఏ యొక్క సంస్థల్లోనైనా మీకు ప్రవేశం లభిస్తుంది. అయితే ఉద్యోగస్తులకి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సమయం అనుకూలంగా లేని కారణం చేత సెప్టెంబర్ వరకు కూడా కాస్త కాలాన్ని నెట్టుకు రావడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, సినీ రంగ ప్రముఖులు, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కథలు రచయితలు, గాయకులు, నటీనటులు వీళ్ళందరికీ కూడా రాహు ప్రభావం చాలా గొప్పగా ఉన్నటువంటి కారణం చేత నూతన అవకాశాలు పెళ్ళి బెగుతాయి. అనగా నూతన అవకాశాలు చక్కగా ఇబ్బడి ముబ్బడిగా మీ దగ్గరికి వచ్చి చేరుతాయి. కానీ వాటిని వినియోగించుకోలేకపోవడం, ఏది సరైనదనేటువంటి నిర్ణయించుకోలేకపోవడం వల్ల కొన్ని వచ్చిన అవకాశాలని మీరు చేజార్చుకుంటారు. అయితే ఈ విధంగా మీరు ప్రణాళికగా బద్ధంగా మీరు రూపకల్పన చేసుకుంటే మీనరాశిలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ప్రజల మన్నన పొందుతారు. ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడము, రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు తృతీయమందు స్థితి పొంది ఉండి బలంగా దిగ్బలుడై ఉండడము, అలాగే యోగకారకుడైనటువంటి కుజుడు స్తంభించి 21 అక్టోబర్ నుంచి కాలము చక్కగా ఉండడం, ఈ కారణం చేత రాజకీయ నాయకులకి మంచి పదవి లభిస్తుంది. ప్రజల యొక్క అధికారం, ప్రజల యొక్క మన్నన, మీరు ప్రజలలో అధికారులుగా ఉంటారు, ప్రజల మన్ననని పొందుతారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు మాత్రం అక్టోబర్ తర్వాతనే కలుగుతాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క ధనస్థానాన్ని మరియు నవమ స్థానాన్ని శని వీక్షణ చేయడం, ఈ కారణం చేత న్యాయవాదకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తక తప్పదు. ధనపరమైనటువంటి నష్టాలు కలుగుతాయి. అలాగే హోటల్ రంగం, జ్యువెలరీ రంగం, విద్యారంగం, రెస్టారెంట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే బంగారు వెండి వ్యాపారస్తులు వీళ్ళకందరికీ కూడా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. అనుకున్నటువంటి విధంగా కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారని చెప్పవచ్చు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి రైతులకి అంత ఆశాజనకమైనటువంటి పంటలు సాగవు. కాబట్టి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనగా అక్టోబర్ తర్వాత వేసేటువంటి పంటలు కొంతగా లాభాన్ని చేకూరుస్తాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశిలో వారు ఒక రకంగా అన్ని రకాలుగా పెట్టి పుట్టినట్లే అని చెప్పవచ్చు. ఎందుకనంటే మీకు తిరుగుండనటువంటిదంతా కూడా అక్టోబర్ అనగా దసరా నుంచి ప్రారంభమవుతుంది. దసరా వరకు నామమాత్రమైనటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతితో, జీవితం సంతోషంతో, దసరా తర్వాత జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని మీకు విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఏవైనా రాని బాకీలన్నీ వసూలు కావడం కానీ, లేదా ఇతరత్ర మీరు చేసే వ్యాపారానికి మీకు కావాల్సినటువంటి లోన్స్ శాంక్షన్ కావడం కానీ, ఇవన్నీ కూడా అక్టోబర్ తర్వాత మీకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రణాళికాబద్ధంగా మీ యొక్క భవిష్యత్తును మీరు రచించుకోండి. తత్ఫలితంగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సప్తమ కేతు ప్రభావం కొంత అనూహ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామితో పొరపచ్చాలు, అలాగే వ్యాపార భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా దసరా తర్వాత అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు ఆనందాన్ని, మళ్ళీ తిరిగి జీవితాన్ని కొనసాగించడం, వ్యాపారాన్ని కొనసాగించడం అనేటువంటివన్నీ కూడా జరిగిపోతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కొంత తక్కువగానే చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి దైవబలం లేని కారణం చేత అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం, తదనుగుణంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురవ్వడం అనేటువంటిది జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే మొత్తంగా వెరసి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చేసేటువంటి పని కంటే కూడా అధిక శ్రమ చేస్తే కానీ ఫలితాలు పొందనటువంటి పరిస్థితి, అలాగే అనాయాసమైనటువంటి ఈ యొక్క తిరుగులు అనగా అనాయాసమైనటువంటిగా ఎక్కువగా వ్యయ ప్రయాసలు కోర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ధనాదాయం లేకపోయినప్పటికీ కూడా పేరు కోసం మీరు కట్టుబడి అయినా కానీ కొన్ని ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే మీరు మంచి అనిపించుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అలాగే మాయా మోహము చేత మంచివారిని మీరు చెడ్డవారిగా అనుకోవడం, చెడ్డవారిని మీరు మంచివారిగా, మీకు సహాయ సహకారాలు అందించే అనుకునే వారిగా అనుకుని చేరదీయడం, చెడ్డవారిని చేయడం ద్వారా మీరు నష్టపోవడం జరుగుతుంది. మంచివారిని చెడ్డవారు అనుకుని వదులుకోవడం ద్వారా మీకు అనుకూలంగా మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, మిమ్మల్ని మంచిగా అనుకునే వాళ్ళు మీరు దూరం చేసుకుంటారు. ఈ విధంగా ఏది మాయ ఏది నిజమని తెలిసి మీరు ప్రయత్నం చేసుకొని ముందడుగు వేసినట్లయితే ఈ మీనరాశి వారికి అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఎవరికైనా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి. కాబట్టి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి నవగ్రహాల అనుగ్రహం కోసం తమిళనాడు కుంభకోణం చుట్టుపక్కల ఉన్నటువంటి 9 గ్రహాల నవగ్రహాల దేవాలయాల్లో
ఒక్కొక్క గ్రహం దగ్గర అభిషేకము, హోమాది కార్యక్రమాలు, మరియు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాలు, ఆరోగ్యం కోసం, శనిదోష నివారణ కోసం, అలాగే ఈ సంబంధించినటువంటి జటిలమైన సమస్యల పరిష్కారం కోసం వివిధ హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి మా ఆధ్వర్యంలో. కాబట్టి అవకాశం ఉన్న మీ గోత్రనామాలు నమోదు, కార్యక్రమ తంత్రం నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కులాంతర మతాంతర వివాహాలు మీ కుటుంబ సభ్యుల్లో జరిగినా, లేదా వివాహాలు కాకుండా సంతానం కలగకున్నా, దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ పితృదోషాలు. కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క పితృదోష నివారణ పూజలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత అక్టోబర్ వరకు కూడా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ అక్టోబర్ తర్వాత ఈ యొక్క శని ప్రభావం కూడా తగ్గి మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు విజయాన్ని పొందుతారు. ఇది అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. అలాగే శని బలహీనుడై ఉన్నటువంటి సమయంలో మీకు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు, అలాగే 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు ఉన్నటువంటి సమయము అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కానీ భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకొని మీరు నిర్ణయాన్ని అప్పుడు అమలు చేసుకున్నట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా న్యాయవాద సంబంధించినటువంటి విషయాల్లో మీకు తీర్పు అనుకూలంగా అక్టోబర్ తర్వాత మాత్రమే మీకు వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశిలో ఆడవారికి ఎలా ఉండబోతుంది సార్? మీనరాశిలో జన్మించినటువంటి ఆడవారికి ప్రధానంగా దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకోండి. మీరుగా క్రియేట్ చేసుకోండి. భర్తతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక గురుబలం తక్కువగా ఉన్నటువంటి ఈ కారణం చేత ఇతరుల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎదుటివారి యొక్క ప్రలోభాలకి కానీ, అలాగే ఎదుటివారికి సంబంధించినటువంటి మాయకి కానీ లొంగకండి. వారు మిమ్మల్ని మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారనే విషయం గమనించుకోండి. ముఖ్యంగా మీరు ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ తర్వాత మీరు ఏది వాస్తవం అని తెలుసుకుంటారో, అక్టోబర్ కంటే ముందు ఇతరుల మీద ఆధారపడ్డ మీరు వాస్తవం ఏందో అక్టోబర్ తర్వాత తెలుసుకొని మీరు ఆత్మవిశ్వాసంతో నిజాయితీతో ముందడుగు వేస్తారు. ఏది మంచి ఏది చెడు అని గమనించుకుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, ప్రేమ అధికంగా ఉండడం, ఈ కారణం చేత వచ్చినటువంటి కష్టాన్ని కూడా మీరు చక్కగా దాట వేసుకొని ఆనందంగా జీవిస్తారు. మీకు ఒక రకంగా మీ కుటుంబమే మీకు బలం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది నూతన గృహోపకరణాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా నూతన గృహం కానీ, నూతన వాహనం కానీ కొనుగోలు చేయడం, మీ పేరు మీద ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనాన్స్ రంగంలో అనగా ధనపరమైనటువంటి విషయాల్లో కాస్త ఆచితూచి స్పందించినట్టయితే చాలా మటుకు మీరు ధనాన్ని నష్టపోకుండా ఉంటారు. మీరు అక్టోబర్ వరకు కూడా ఎవరైనా డబ్బు అడిగినా కానీ మీరు నిర్మోహమాటంగా మీరు దాటవేయండి. ఎందుకంటే అక్టోబర్ లోపల మీరు ఇతరుల చేత మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కావున ధనపరమైనటువంటి విషయాల్లో అక్టోబర్ వరకు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకొని నష్టపోకండి అని చెప్పవచ్చు. మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకోవాలి. శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. స్వీట్ నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 శుక్రవారాల పాటు చేసి 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, వీలైతే దక్షిణ ఇవన్నీ ఇచ్చి ఒక చాటలో పెట్టి ఆ ముత్తైదులకి 3 సార్లు దానం ఇస్తున్నట్టుగా, వాయనం ఇస్తున్నట్టుగా చెప్పి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కావాలి అని చెప్పి ఆ యొక్క ముత్తైదు చేత 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జీవిత భాగస్వామితో మంచి జీవితం ఉండాలని కోరుకోండి. ఆ విధంగా ముత్తైదుల చేత ఆశీర్వచనం చేసుకోండి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కానీ పురుషులకి కానీ వివాహము జరిగి తీరుతుంది. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.